అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని నరముఖ వినాయకుని ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ గుడి తొండంలోని వినాయకునికి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. వినాయకుడికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం కనిపిస్తుంది. గణపతి గొడ్డలిని చేతిలో పట్టుకొని దర్శనమిస్తాడు. మరొక చేతిలో మోదకం ఉంటుంది. ఇది తిలతర్పణపురి అనే గ్రామంలో ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. దీన్నే ఆది వినాయక ఆలయం అని కూడా పిలుస్తారు. మానవ రూపంలో కనిపించే ఈ దేవుడిని నరముఖ గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు. అందుకే అప్పటి నుంచి తిలతర్పణపురిగా మారిందని అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. శ్రీరాముడు తన తండ్రికి 4 పిండాలు పెట్టగా అవి లింగాల రూపంలో మారిందని చెబుతారు. అందుకే పితృదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలడం ద్వారా ఆ దోషాల నుండి విముక్తి పొందగలరని పండితులు చెబుతున్నారు. మీరు కూడా వీలైతే తమిళనాడులోని ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి.